ఇప్పుడు భగవంతుడు ఒక శక్తి, దానికి రూపకల్పన ఎందుకంటే మన సంతృప్తి కోసం, మనం ఆరాధన చేసుకోవాలి కాబట్టి. మనకేదో కళ్ళతో కృష్ణ విగ్రహాన్ని చూడగానే కృష్ణుడిని చూసినట్టు అనిపిస్తుంది. అదే కృష్ణుడు అంటే ఎలాగా? కృష్ణుడు అసలు వేరే, కృష్ణుడు అందరిలోనూ ఉన్నాడు. కానీ ఆ విగ్రహాన్ని చూడగానే కృష్ణుడు అని మనకు అనిపిస్తుంది కదా, అనిపించాలి కదా. దానికి ఒక పువ్వు పెట్టాలన్నా దండం పెట్టాలన్నా ఒకటి ఉండాలి కదా. అక్కడ కంచంలో అన్నం పెట్టి తినమంటే తింటాం, కానీ అది అన్నం అనుకోండి, పప్పు అనుకోండి, కూర అనుకోండి, అనుకోమంటే పెట్టా మా వడ్డించకుండా. చిన్నప్పుడు చెప్పేవారు కదా, ఒట్టి చేయి పెట్టి ఆకేసి పప్పేసి కూరేసి అత్తారింటికి దారేదిగో అనేవారు. ఇక్కడ వరకు అదో ఆట ఉండేది చిన్నప్పుడు ఆట. అదే ఒట్టి చేయి పెట్టి చిన్నప్పుడు ఆకేసి పప్పేసి కూరేసి అత్తారింటికి దారేదిగో అని కితకితలు పెట్టేవారు. ఇలాంటి ఆట చిన్నప్పుడు కాబట్టి విన్నామండి. పెళ్ళైన తర్వాత భార్య కూడా చెయ్యి చాపని ఆకేసి పప్పేసి అంటే గోమే కొట్టరో, అన్నం పెడతావా, ఆకేసి పప్పేసి అని ఆట ఆడతావు ఇక్కడ. ఇది తెలిస్తే భగవంతుడు అర్థమవుతాడు.